భూదేవి మరియు వెంకటలక్ష్మమ్మ అనే ఇద్దరు వ్యక్తులకి ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. దాని విషయంలో భూదేవి కుమారుడు చక్రధర్ అనే అబ్బాయి రాఘవేంద్ర స్కూల్లో ఆలగడ్డ పట్టణంలో 4వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయిని ఈ వెంకటలక్ష్మమ్మ అనే ఒక దూర బంధువు అవుతుంది ఈ భూదేవి అనే ఆమెకి. ఆ వెంకటలక్ష్మమ్మ అనే ఆమె ఆ డబ్బులు ఇవ్వడం లేదు భూదేవి అనే ఆమె ఉద్దేశంతో వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి రాఘవేంద్ర స్కూల్తో నుంచి మైదుకూర్ పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఈ సుధాకర్ అనే వ్యక్తి సహాయంతో తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఆ అబ్బాయిని గొంతు పిసికి అక్కడ చనిపోయాడన్న ఉద్దేశంతో వదిలేసి వచ్చేసారు. దాని మేరకు తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని అక్కడ చూసినటువంటి బస్సులోని ప్రయాణికులు కాపాడారు. మనకి మళ్ళీ వెంటనే సమాచారం వస్తే మనం కానీ విచారించాం. దీనిలో భాగంగా వెంకటలక్ష్మమ్మ మరియు సుధాకర్లపై ఆలగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో చక్రధర్ వాళ్ళ నాన్నగారు భూపాల్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 364 ఐపీసీ కింద కేసు నమోదు చేసినాం. విచారణ చేస్తున్నాం. తదుపరి చర్యలు తీసుకుంటాం. కేసు విచారణ జరుగుతుంది. ఇద్దరు ముద్దాయిల కోసం టీంలు ఏర్పాటు చేసినాం. సాధ్యమైనంత తొందరలో అరెస్ట్ చేసేస్తాం. తర్వాత కారును కూడా సీజ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ త్వరగా వితిన్ 1-2 రోజుల్లో కంప్లీట్ చేస్తాం.